அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளைச் சொல்லு. சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை విడియన్న ఇమ్మాత్తం నాం కడవా వన్నమే నల్గు. హంసలు సంచరించుచున్న పంట పొలములతో నిండిన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన ఆండాళ్ళు శ్రీరంగనాథునకు తాను మనసులో భావించి తిరుప్పావు అని పేరుగల ఈ పాసురములను మధురమగము గానముతో పాడి సమర్పించింది. తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతము, మంగళకరమైన వ్రతము అని తిరుప్పావైకి పేరు. ఆండాళ్లకు ఆమె తండ్రి గారు పెరియాళ్వారు కూడా శ్రీవిల్లిపుత్తూరే. స్వరూపం నిరూపించి విశేషణం అంటే ఆ పట్టణం చుట్టూను హంసలతో నిండిన పంట పొలములుండును. హంసల నడకల్లో ప్రసిద్ధి గలవి. గోదాదేవి కూడా నడకలో నేర్పుగలది. గోదాదేవి కూడా భక్తి సస్యం పండిన ఒక క్షేత్రము. అట్లు హంసలతో నిండిన పంట పొలములతో కూడిన శ్రీవిల్లిపుత్తూరులో సదాచరణశీలయ్యై భక్తిపరవణయగు ఆండాళ్ళు అవతరించింది. పూలను దండగా గుచ్చి తాను ముందుగా అలంకరించుకుని శ్రీరంగనాథునికి అర్పించింది. ఇది పూమాల, పుష్పమాల. పామాలను పాడి ఇచ్చింది, పూమాలను ధరించి ఇచ్చింది. అందుకే ఆమెను పాడి కొడుతాళ్, సూడి కొడుతాళ్ళని సంబోధిస్తారు. ఆమెను మనం స్మరించించో ఆమె వల్లనే మనకు కూడా మానసిక, వాచిక, కాయిక కైంకర్యములు చేయగల భాగ్యం లభింపగలదు. గోపికలు హేమంతమున మార్గశీర్ష మాసమున కృష్ణుని పొందుటికై చేసిన స్నానవ్రతం తరువాత తరం వారికి కూడా ఎరిగించుటకు ప్రబంధముగా పాడి అనుగ్రహించిన ఆమె ఆండాళ్ళు. కృష్ణుని ఉద్దేశించి ఆండాళ్ళు గోపికా భావంతో కాత్యాయని వ్రతం అనర్చింది. అది శ్రీవిల్లిపుత్తూరులో జరిగింది. అతడి దేవతామూర్తి అయిన వడ పెరుంగోయిలుడయాన్ వటపత్రసాయి వారికి తాను తాల్చిన పుష్పమాలను అర్పించింది. శ్రీరంగనాథ్ను పొందినందింది. వెంకటాచలపతికి ప్రీతమ కావాలనని తాను కామదేవుణ్ణి అర్చించింది. ఇట్లు భిన్న భిన్న నామాలతో వ్యవహరించినను శ్రీరంగనాథుడు, వెంకటాచలపతి, వటపత్రసాయి, శ్రీకృష్ణ భగవానుడు ఆ తల్లి భావనలో ఒకే తత్వము, భేదము లేదని ఎరుంగనది. జై శ్రీమన్నారాయణ.